వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? సర్పంచ్ అంటే మాకు ఇంతకుముందు ఉంటే రెడ్డి గారు గెలిచిండు. కాంగ్రెస్ అంటే వామపక్షంగా సిపిఎం కాంగ్రెస్ పొత్తు ఉండి టీఆర్ఎస్ పార్టీ మొత్తం పొత్తు ఉండి గెలిచింది రెడ్డి గారు, భుజంగ రెడ్డి గారు. ఇప్పుడు అంటే ఇది అయింది కదా, మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు మరి మళ్ళీ వామపక్షాలు సిపిఎం సిపిఐ అని పొత్తులు ఉంటాయో, మరి పొత్తులు ఉంటే గెలవచ్చు. అంటే ఈ 2 ఏళ్ళు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అంతా బాగా. ఎందుకని ఈ రైతు బంధు ఇట్లా ఆయన ఇదమ్మ గెలవడం కష్టమే ఇక. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా, అదేవిధంగా ఉచిత బస్సు ఇచ్చారు కదా. ఉచిత బస్సు ఎవరు పోతున్నారు అని టీచర్లు ఉన్నోళ్ళు ఉద్యోగస్తులే వెళ్తున్నారు, కానీ సామాన్యుడు ఎవరు పోతారులేక. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కొంచెం పర్లేదండి. అంటే ఇప్పుడు గ్రామాల్లో మీకు రైతుల విషయం ఎలా ఉంది? రైతుల విషయంలో అయితే ఇంతకుముందు కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే రైతు బంధు ఇప్పుడు ఒకసారి వేసిండు. ఇప్పుడు 2 సంవత్సరాల సంది గెలిచి ఒకసారి వేసిండు. మరి ఇప్పుడు యాసంగి చేసేది తెలియదు, ఏం తెలియదు. గిట్టుబాటు ధర వస్తుందా? లేదు, గిట్టుబాటు ధర 8,000 అంటారు, కానీ అది ఆ మిల్లుల దగ్గర పోతే రైతు వేసకపోతే అక్కడ వాళ్ళు అన్ని 33 పెట్టి మళ్ళీ ఎండ పెట్టండి అని చెప్తారు. అక్కడ పోయినాక ఇక ఎవడు ఎండ పెడుతున్నా అంతకోకెంతకో ఆడిచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన దళారులు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ అడుగుతారు. మార్కెట్కి పోతున్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖరీదు చేస్తారు. ఇక అసలు ఏమి దగలవుతుంది. పత్తి వేసిన మొక్కజొన్న గింజలు పోయినసారి 1,800 1,700, ఇప్పుడు 2,000 చిల్లర అవుతుంది మనం పోయేసరికి. ఇక అన్ని పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, రాబడి తక్కువ అవుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఒక 5 ఎకరాలు ఉంది. మీరు ఏం పండిస్తారు? పత్తి, మొక్కజొన్న, అంత తోట, మిరప తోట వేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు ఆదుకుంటాను. ఇప్పుడు ఆదుకునేది అని చెప్పి ఇంతవరకు అయితే ప్రస్తుతం చేసింది ఏం లేదు. ఒకళ్ళు ముందు ఒకళ్ళు ఏమన్నా చేసేది చెప్పలేము. ఇక ఇప్పుడు ఏమన్నా ఒక ఇల్లు ఒకటే ఇస్తాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? అంతకుముందు మంచిగా బీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలన అయితే నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం చెప్తే మంచిగా ఇంకా చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని అందరికీ, నిరుద్యోగులకి, రైతులకి అందరికీ మంచిగా పనులు చేస్తే మంచిగా ఉంటుంది.